గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ కొన్ని మారుమూల గ్రామాలకు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం అందని ద్రాక్షగానే ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం బోరి బండగూడ గ్రామాల ప్రజలు నేటికి ప్రాణాలను పణంగా పెట్టి రాకపోకలు సాగిస్తున్నారు. గ్రామ సమీపంలో ఉన్న వాగుపై వంతెన లేకపోవడంతో గిరిజనులే తాత్కాలికంగా కర్రలతో నిర్మించుకున్న వంతెనపైనే విద్యార్థులు, వృద్ధులు, మహిళలు నిత్యం ప్రయాణిస్తున్నారు. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారి పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వాగుపై శాశ్వత వంతెనతో పాటు గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ గిరిజన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఎదుగుతున్న ఈ రోజుల్లో రహదారి సౌకర్యం లేక తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ వేసుకున్న సొంత వంతెన ద్వారా ప్రయాణం చేస్తూ చిన్న అవసరానికి కూడా గెడ్డ దాటవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలంలోని గొటివాడ పంచాయతీలో బోరి బండ గ్రామస్తుల పరిస్థితి అయితే ఈ బోరిబండ కూడా గ్రామస్తుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇది ఎన్నాళ్ళ బట్టి ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఏదైతే మీకు ఈ రహదారి వంతెన లేక ఈ గడ్డ పైన ఇలా ఎన్నేళ్ళు బట్టి ప్రయాణం చేస్తున్నారు, ఇలా నరకలైనా ఏదైనా దీనిపైన తప్ప ఇంకే మార్గాలు లేవా, ఏంటి పరిస్థితి? మాది గుట్టువాడ దగ్గరలో కిలోమీటర్ల దూరంలో ఉంటాము. మా రెండు ఊర్లు కలిసి ఉంటాయి, బోరి బండగూడ అనేసి గ్రామం ఉంటాయండి. ఇప్పుడే కాదండి, మా తాటల నుంచి ఉన్న ఊరండి ఇది. బోరి బండగూడ అంటే మా ముచ్చి తాటల నుంచి ఉన్న ఊరు అన్నమాట. అయితే మేము అన్నిటికీ కొద్దిగా చాలా ఇబ్బందులు మేము ఉన్నాము. అలాగని ఎన్నో పిటిషన్లు, ఎన్నో రిపోర్ట్లు, ఎన్నో మీడియాలు కూడా పెట్టేసి మేము వాటి గురించి ప్రభుత్వం ఒక సహాయం గురించి వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ ఎటువంటి మాకు సహకారం అనేది ఎటువంటి లేదు. రేపు మాపు అన్నట్టుగా మేము వార్తలు వింటూ ఉంటున్నాం. కానీ ఆ ఒక్క పని అన్నది మా పని చూసినందుకు మాకు అసలు అందుబాటులో లేదు, మాకు అది చూసేది లేదు సారు. అందుకనేసి మళ్ళీ ఈ ఒక సమయంలో మేము కోరుకుంటుంది ఏంటంటే మాకు ప్రభుత్వం కొంచెం మాకు సహకారం చేసి ఈ ఒక వంటని ఎలాగైనా అవేటట్లుగా మాకు సహాయం చేస్తారంటే మనం చేస్తున్నామండి. ఎందుకంటే మా ఊరి నుంచి ఇప్పుడు చుట్టూ వెళ్ళాలంటే 16 కిలోమీటర్లు అండి. ఇలాగెళ్ళి బల్లేరుగూడ, కెడిగిస్సు, రాంభద్రపురం వాళ్ళకి చుట్టూ కురుపు రావాలన్నా ఇంచుమించు 16-17 కిలోమీటర్లు అవుతుండండి. ఇలాగ మన కురుపు వెళ్ళాలన్నా ఇక చాలా తక్కువ అండి, 8 కిలోమీటర్లు మేము ఆ కురుపు వెళ్ళగలము. అటువంటిది మనం ఆ చుట్టూ రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. మా పిల్లలు చదువుకు కానీ, లేకపోతే రేషన్కి కానీ, లేకపోతే ఎటువంటి అవసరాలు మేము తీసుకోవాలన్నా ఈ వాగు దాటుకునే వెళ్ళాలండి. చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి ప్రభుత్వ సహకారం, ప్రభుత్వ అధికారులకు మాకు ఈ ఒక్క ఇబ్బందిని చూసి మాకు పెద్ద మనసు చేసుకుని మాకు సహాయం చేస్తారని మనం చేస్తూ కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే ఈ వంతెన మీరు అందరూ కలిపి ఏ విధంగా తయారు చేసుకున్నారు, ఈ కర్రల వంతెన మీద ఎటువంటి ప్రమాదాలు జరిగితే ఏంటి పరిస్థితి ఏంటి? ఇంతకు ముందే చెప్పి ఉన్నారు మా అన్నయ్య గారు. మేము పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా స్పందించకపోవడం అనేది చాలా దురదృష్టకరం. నేటికి స్వతంత్రము 80 సంవత్సరాలు ఉన్నా కూడా గిరిజనుల కోసమే ఐటీడీఏలు ఉన్నాయి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజనుల కోసమే ప్రత్యేకమైన ఫండ్స్ మేము తీసుకొస్తున్నామని చెప్పడం వరకే కానీ అమలు చేసే పరిస్థితి ఎక్కడ లేదు. గిరిజనులు ఎంత ఇబ్బంది పడుతున్నా అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్ళినా పట్టించుకునే పరిస్థితి అనేది నేటికి ఈ రోజుకి కనబడలేదు. ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోయినా, ప్రభుత్వం ఇచ్చేయకపోయినా గ్రామస్తులందరము చెరో 150 ఎత్తుకొని దాదాపుగా 60-70 వేలు పోగు చేసుకొని స్వతహాగా సొంత సొమ్ముతో నిర్మించుకోవడం జరిగింది. అయినా కూడా ఇంతకుముందు అధికారుల దృష్టికి తీసుకెళ్లేటప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. సుమారుగా ఈ బోరి బండుగూడ గ్రామంలోన 30 నుంచి 45 ఇళ్ళు ఉన్నాయి, 20 నుంచి 30. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలన్నా వర్షాకాలం వచ్చేసరికి ఈ వాగు పొంగిపోవడంతో వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని తెలియజేయడం జరిగింది. అలాగే నిత్యావసర సరుకులు మనం ఏదైతే ప్రతిరోజు వండుకొని తినడానికి కానీ గవర్నమెంట్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసినటువంటి రేషన్ తీసుకోవాలన్నా కూడా ఇదే గడ్డ దాటుకొని, ఇదే వాగు దాటుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. అయితే చూసుకోవచ్చు, ఏదైతే ప్రజలు కోరుకున్న బోరి బండగూడ గ్రామస్తులు కోరుకున్న పరిస్థితి అయితే ఇది గడ్డ ఏదైతే కాలువ ఉందో తోలు అయితే దాటేవారు. అటువంటిది ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా చూసుకోవచ్చు, ఈ తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. ఈ తాత్కాలిక వంతెన గుండా తమ గ్రామం నుండి ఈ 2 గ్రామస్తులు కూడా వీళ్ళకి వెళ్తే కానీ వైద్యం, విద్య
సో దీంతో పాటుగా స్థానిక రేషన్ సరుకులు కూడా అందని పరిస్థితి అయితే ఉంది. అటువంటివి కూడా ఇవి వెళ్ళాలంటే ఇది తాత్కాలికంగా వేసుకున్న ఈ వంతెన కాగితాలకు ఆధారం, లేదంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ వాగు పైన వంతెన నిర్మించాలని ఇప్పటికీ ఎన్నో ఏళ్ళు బట్టిగా కోరుతున్నారు. దీనిపైన పాలకులు, ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. తమకి ఈ వాగు పైన వంతెన నిర్మించాలని వేడుకుంటారు పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పటికే దీనిపైన ప్రత్యేక చర్యలు తీసుకొని వంతెన నిర్మిస్తారని మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ రమేష్తో నరసింహ, YK టీవీ, విజయనగరం జిల్లా.